పట్టుకొని పట్టుకొని ఎట్లయినా వాటిని బుట్లో పడేసుకోవాలి. వీడింతే వేస్ట్, నన్ను పట్టించుకోడు, పంపునే పట్టించుకోడు. ఏంటి పార్సల్ ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో, పార్సల్ ఆఫీసేనా అండి? అవునండి. దివ్య అనే పేరుతో దుబాయ్ నుంచి ఏమైనా పార్సల్ వచ్చిందా? వచ్చిందండి. దివ్య హౌస్ నెంబర్ 10 అదే కదండి? అవునవును అదేనండి, కొంచెం తెస్తారా ప్లీజ్? ఓకే మేడం, త్వరగా తీసుకొస్తామండి. సరే అండి, థ్యాంక్ యూ. కొత్త కొత్త ఊహలతో వణికిందొకాధరం మరి నా దాహం తీరుస్తావా? మీ దాహమా? నేను ఎలా తీరుస్తాను మేడం? ఏం పర్లేదు, తీర్చు. మీరు అలా అనకండి మేడం, మా ఆవిడ ఊరుకోదు మేడం. మా ఆయనకు కూడా తెలిస్తే ఊరుకోడు, మా ఆయనకు కూడా తెలిస్తే ఊరుకోడు. మీరు ఓకే అంటే అంటే లోపలికి వెళ్దాం. మీరు ఓకే అంటే లోపలికి వెళ్దాం. నేను అలాంటి వాడిని కాదు మేడం. నేను అలాంటి దాన్ని కాదు. మా ఆయన సరిగ్గా భోజనం చెయ్యట్లేదు, నువ్వు నాతో చెయ్యి. ఆయన సరిగ్గా భోజనం చెయ్యట్లేదు, నువ్వు నాతో చెయ్యి. లేదు మేడం, కొద్ది పని ఉంది నాకు. పని ఉంది, వెళ్దూలే. ఏం పని ఉందో చెప్పు. కొద్ది పని ఉంది మేడం. ఏం పని? ఇచ్చేసావు ఒక పార్సల్, ఇంకెవరికన్నా ఇవ్వాలా పార్సల్? మేడం, నా దారి పనులు రావండి. సరే, ఎక్కడ పని ఉంది? ఎక్కడికి వెళ్ళేది? నేను నేర్పిస్తా, కావాలంటే నేర్చుకో. నేను నేర్పిస్తా, కావాలంటే నేర్చుకో. నీ నేర్పిస్తారా? నేను అలాంటి పనులు చేయను మేడం. నీ నేర్పిస్తారా? నేను అలాంటి పనులు చేయను మేడం. నువ్వు చేయకపోయినా నేను చేస్తానులే, కానీ ఎందుకు నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. మీరైతే మిగలముఖి జాంకాయలాగా ఉన్నారు మేడం, ఫుల్ బాగున్నారు. మిగలముఖి జాంకాయలాగా ఉన్నారు మేడం, ఫుల్ బాగున్నారు. అయితే మరి నీకు ఓకేనా? నాకు ఓకే, కొద్దిగా ఆలోచించుకోవాలి మేడం. లోపలికి వెళ్ళి ఆలోచించుకున్నాం కదా. కొద్ది భయంగా ఉంది మేడం, తర్వాత చెప్తాను. మీరు నీకు నేను ఉన్నాను కదా, భయం ఎందుకు? ఇదంతా కాదు కానీ నీకు రోజు పార్సల్ ఆఫీస్ లో చేసి ఎంత ఇస్తారు? రోజు మొత్తం మీద పార్సల్ ఇస్తే 300 ఇస్తారు మేడం. 300? నా దగ్గర పని చేస్తే 1000 రూపాయలు ఇస్తా. నా దగ్గర పని చేస్తే 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలా? అయితే మీ దగ్గర పని చేస్తాను మేడం. మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తాను మేడం. సరే, అట్లయితే మరి ఏమనుకున్నావు ఇందాక నుంచి? నేను ఏదో అనుకున్నాను మేడం. 1000 రూపాయలు సామాన్య విషయమా? తప్పకుండా మీ దగ్గర పని చేస్తాను మేడం. అన్ని పనులు చేయాలి. అన్ని పనులు చేస్తాను మేడం. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను మేడం. సరే, ముందైతే భోజనం చేద్దాం పద. భోజనమా? భోజనం కాదు కానీ ముందు పని ఏంటో చెప్పండి, చేస్తాను. పని చేయడం అంటే ఎరగబడిపోవడం కాదు. ఒక గ్లాస్ పాలు తాగటం, కాసేపు చేయటం, మళ్ళీ ఇంకో గ్లాస్ జ్యూస్ తాగటం, మళ్ళీ కాసేపు చేయటం. ఆ తర్వాత నాకు తృప్తి ఉంటుంది, నీకు నేర్చు రాకుండా. నాకు తృప్తి ఉంటుంది, నీకు నేర్చు రాకుండా. అబ్బాయి, ఇలాంటి పని అయితే నేను బాగా చేస్తాను మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి పని చేయాలని. సరే చేద్దాం మరి. చేస్తాను మేడం. సరే చేద్దాం మరి. చేస్తాను మేడం.
చూసినట్టు నా కొరకు ఆ చూసి అందలేదు. సార్ అంటూ దీర్ఘాలు తెస్తావేంటయ్యా? సార్ వస్తే ఏమైనా ప్రాబ్లం ఏమైనా అవుతుంది మేడం? ఆయన అసలు ప్రాబ్లం ఎందుకైంది? ఆయన నన్ను పట్టించుకోవడమే మానేశాడు, ఇంక నిన్నేమంటాడు? ఆయన నన్ను పట్టించుకోవడమే మానేశాడు, ఇంక నిన్నేమంటాడు? అంతే. సార్ మిమ్మల్ని ఏమనరా? సార్ నన్నే కాదు నిన్ను ఏమనడు, సార్ నన్నే కాదు నిన్ను ఏమనడు. అలా మీరు అలా చెబుతుంటే నాకు ధైర్యం వస్తుంది మేడం. అయితే ఇంకెందుకు లేదు, తొందరగా పనులు జాయిన్ అయ్యి చక్కగా కుర్రవాడి పనులు చేసే మరి. కుర్రవాడు చేయాల్సిందేనా? చెయ్యి మరి. అయితే ఓకే మేడం, ఈరోజే కుర్రవాళ్ళ స్పీడ్ పెంచి నీకు ఫిక్సేషన్ చేస్తాను నేను. అవునా? నేను కూడా ఇన్ని రోజులు నీలాంటి కోసం ఎదురు చూస్తున్నా, నేను కూడా ఇన్ని రోజులు నీలాంటి కోసం ఎదురు చూస్తున్నా. నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే. మరి ఇంకెందుకు లేటు, వెళ్దామా? సర్లే పద వెళ్దాం. వెళ్ళేది మాకు ముందు నాకు 1000 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇవ్వండి ముందు. 1000 రూపాయలు ఇస్తానా? అంత నమ్మకం లేకున్నావా? ఎలా నమ్మాలి మేడం? లోపలికి తీసుకెళ్తావు. నీకు ఎలా కనపడుతున్నాయో అంత వేస్ట్ మొహం దాకా కనపడుతున్నాను నేను. ఏం తెలుసు మేడం? 1000 రూపాయలు ఇస్తే వస్తా లోపలికి లేకపోతే. అట్లా మాట్లాడతావేంటే? ఈ కాదు నీలాంటి కోసం కదా ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నానని చెప్పింది, నీలాంటి కోసం కదా ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నానని చెప్పింది. నా దాంట్లో కోసం వెయిట్ చేస్తున్నావా? నీకు 1000 కాదు 2000 ఇస్తా. 2000 లెక్కేసారు మేడం. నీకంటే ఎంత అనిపిస్తున్నాయా? డబ్బులు ఇచ్చారు కదా ఇంకా. అయినా ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు తీసుకున్నందుకు 20 సార్లు చేయాలి, 20 సార్లు చేయాలి.